ఆఫ్టర్నూన్. నా పేరు అశ్విని. నేను కేజీబీవీ బాలనగర్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం కాలుష్యం. మన భూమికి ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఎన్నో రకాలుగా కాలుష్యానికి గురవుతుంది. దీనికి అన్ని రకాలుగా మానవులే కారణమవుతున్నారు. మానవులే కారణమే ప్రత్యక్షంగా భూమిని ఇంత కాలుష్యానికి గురి చేస్తున్నందుకు దీనికి తాలూకా పరిణామాలు కూడా అన్ని మనమే భరించాల్సి ఉంటుంది. ప్రధానంగా వాయు కాలుష్యం. కంపెనీలు మరియు ఫ్యాక్టరీలు, వాహనాలు ఎన్నో రకాలుగా వాయు విషపూరితమైపోతుంది. ఈ విషపూరితమైన వాయువు కారణంగా ఎన్నో రకాల శ్వాసకోశ ఇబ్బంది వ్యాధులు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం మానవులే. వాతావరణంలోకి నేరుగా వాయువుని విషవాయువులను విడుదల చేయకుండా కార్బన్ మోనాక్సైడ్ ఇటువంటి వాయువులని వీటిని కొన్ని ప్రక్రియలు జరిపించి శుద్ధ వాయువుగా మార్చి తర్వాత వాతావరణంలోకి విడుదల చేయడం వలన మన ఆరోగ్యానికి మరియు పంటలకు ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ఎంతో సహాయపడిన వాళ్ళం అవుతాము. వాహనాల ద్వారా విడుదలైన పొల్యూషన్ కారణంగానే సంవత్సరానికి దాదాపు 7,000% మంది మరణాలకు కాలుష్యమే కారణమవుతుంది. నీటి కాలుష్యం వలన పంటలు సరిగా పండకపోవడం మరియు మన రోజువారీ జీవితంలో నీరు చాలా నిత్యావసరంగా ఉపయోగించుకునేది నీరు కూడా కాలుష్యం అయిపోతుంది. ఆ నీటి కాలుష్యానికి కూడా కారణం మానవులని చెప్పవచ్చు. ఇంతటితో నా చిన్న